హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాము, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా విక్రమ్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, చిట్టి ఎక్కడ ఉందో ఏంటో, చిట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా 14 ఏళ్ళు అవుతుంది కదా చిట్టిని నేను చూడక, చిట్టి ఎలా ఉంటుంది అనేసి, ఇలా ఉంటుందా అనేసి ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా చిట్టి ఆచూకీ ఎలా తెలుసుకోవాలి, మామయ్యకి నేను ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకా మామయ్య ముందుకు వెళ్ళాలంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మామయ్య నిజంగా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. చిట్టిని నేను వెతికి తీసుకొస్తాననేసి మాటిచ్చాను, కానీ ఈ మధ్య ప్రియ విషయంలో ఇంకా ఆలోచిస్తూ చిట్టి విషయాన్ని నిజంగా మర్చిపోయాను. తనని వెతకడమే మర్చిపోయాను. కాస్త నిర్లక్ష్యం చేస్తున్నాను. లేదు, ఇప్పుడు నేను చిట్టి కోసం వెతకాలి. ప్రియ విషయము ఎలాగో సాల్వ్ అయిపోయింది. 1 ఇయర్ వరకు టైం ఉంది. ఇంకా 1 ఇయర్ వరకు ఇంకా ఆలోపు నేను చిట్టిని వెతికేసేయాలి. ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా వెతకాలి. ఎలా తెలుసుకోవాలి, ఎలా వెతకాలి, తను ఎక్కడ ఉంటుంది, తను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అనేసి విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఆలోచన రావడం జరుగుతుంది. మాది యాక్సిడెంట్ జరిగింది ఒక బ్రిడ్జ్ మీద, అంటే ఒక చెరువులో పడిపోయింది కదా కారు. అక్కడ ఒకరోజు ఆ చేపలు పట్టే వాళ్ళని అడిగితే ఎవరో ఇంకా ఒక అమ్మాయి ఒడ్డున పడితే తీసుకువెళ్ళారు అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే కానీ నాకు ఏదైనా విషయం తెలుస్తుంది. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఏదైనా తెలుసుకోగలుగుతాను. నాకు ఏదైనా చిన్న క్లూ దొరికినా దాన్ని బట్టి ఇంకా చిట్టిని వెతకగలుగుతాను. అవును, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి అతన్నే కనుక్కోవాలి అనేసి ఇంకా ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు విక్రమ్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఇంతకుముందు కలిసిన అతన్ని మళ్ళీ వెళ్ళి కలుస్తాడు. ఇంకా దాంతో ఇక్కడికి మీరు అన్నట్టుగా ఆ రోజు ఒక పాప చెరువు ఒడ్డు పైన పడితే తీసుకువెళ్ళారన్నారు కదా, ఇంకా ఆ పాప గురించి మీకేమన్నా తెలిసిందా అనేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పక్కనే ఉన్న ఇంకో అతన్ని, అరే ఆ రోజు నీకు గుర్తుందా, ఆ రోజు ఇంకా 14 ఏళ్ల క్రితము ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఈ చెరువు ఒడ్డు పైన ఒక పాప పడి ఉంటే ఎవరో ఇంకా ఒక అతను వచ్చి తీసుకువెళ్ళాడు కదా, ఇంకా ఒక ఆవిడ అలాగే ఒక అతను వచ్చి, ఇంకా వాళ్ళ గురించి నీకేమన్నా తెలుసారా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏమన్నా అడ్రస్ ఏమన్నా తెలుసా అనేసి అడుగుతూ ఉంటే, వాళ్ళ అన్న వాళ్ళు ఆవిడ రోజు వస్తూ ఉంటుంది కదా ఇక్కడికి, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోతూ ఉంటుంది అనేసి అంటాడు. ఒక్కసారిగా విక్రమ్ ఆ మాట విని గుండె అంత ధైర్యం వస్తుంది. ఇంకా చిట్టి దొరికేసిందంత ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా నా చిట్టి దొరికేసింది అయితే అనేసి, ఎక్కడన్నా తను ఎక్కడుంటుంది, తన గురించి ఏమైనా తెలుసా, తన ఆచూకీ తెలుసా, తను ఇప్పుడు ఎక్కడుంటుంది, ప్లీజ్ చెప్పవా, నాకు అమ్మాయి గురించి నాకు చాలా అవసరము, చాలా మా ఇంట్లో అమ్మాయి తప్పిపోయిందనేసి మా మామయ్య చాలా బాధపడుతున్నారు. ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నారు. తను ఇప్పుడు ఎక్కడుందో ప్లీజ్ చెప్పవా అనేసి అడిగితే, అన్న తను ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇంకా అప్పుడప్పుడు మాత్రం ఈ చెరువు కట్ట దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటుంది, ఏదో తనని చూస్తే బాధగా అనిపిస్తూ ఉంటుంది సార్ అనేసి అంటే, అవునా, అయితే ఇంకా అరే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ అడ్రస్సు తీసుకోవాలి అనేసి అంటాడు. ఇంకా పెద్దయిన అనేసరికి విక్రమ్, నిజం, ఈసారి వచ్చినప్పుడు మర్చిపోకండి, ప్లీజ్ నాకు ఇది ఒక సహాయం చేయండి, ఎలాగైనా సరే ఈ సహాయం చేసి ఇంకా నాకు మేలు చేయండి, మీకు రుణపడి ఉంటాను. ఇంకా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తన అడ్రస్ ఏంటో కనుక్కోండి, ఈసారి ఇంకా ఏదైనా పేపర్ మీద రాసి ఇంకా జాగ్రత్తగా ఉంచుకోండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను అనేసి అంటే, సరే సార్, ఈసారి మాత్రం ఆవిడ వచ్చినప్పుడు తప్పకుండా అడ్రస్ తెలుసుకొని ఇంకా మీకు చెప్తాము అనేసి అంటారు. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చాలు, ఇది ఒక చిన్న క్లూ చాలు నాకు, ఇంకా మన చిట్టి దొరికేసినట్టే, ఇంకా ఈ విషయం వెంటనే మామయ్యతో చెప్పాలి అనేసి ఇంకా ఫోన్ తీయబోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే విక్రమ్కి మళ్ళీ లేదు ఇంకా మామయ్యకి ఫోన్లో కాదు, నేరుగా వెళ్ళి
డైరెక్ట్గా మామయ్య ముఖంలో ఆనందాన్ని చూడాలి అనేసి ఇంకా వెళ్తూ ఉంటాడు ఇంకా విక్రమ్. మరో పక్కనేమో ఇంకా రాధ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా మా నాన్న నేరం చేశాడంటే, ఒక హత్య చేశాడంటే అసలు నమ్మను నేను, కానీ చెయ్యని నేరానికి నాన్న జైల్లో ఉంటున్నారు, అమ్మ ఏమో ఒంటరిగా ఉండిపోయింది, నేనేమో ఇదిగో ఈ విక్రమ్ సార్కి సహాయం చేద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అగ్రిమెంటు ఎప్పుడైపోతుందా, నేను మా నాన్నని మా అమ్మని మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానా, మా నాన్నని ఎందుకనేసి చెయ్యని నేరాన్ని ఎవరు నిందలు మోపారు, అసలు మా నాన్నని ఎందుకని జైల్లో పెట్టించారు, అసలు ఎవరై ఉంటారు, అసలు మా నాన్న గురించి నిజంగా నేను ఆలోచించడం లేదు, అసలు మా నాన్న జైల్లో ఉండాల్సిన అవసరం ఏముంది, అసలు మా నాన్నకి శత్రువులు అంటూ ఎవరు ఉన్నారు, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు మా నాన్నకి శత్రువులు ఉన్నారంటే అస్సలు నేను నమ్మను. నాన్న ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలనేసి అనుకుంటారే తప్ప తాను ఒకరికి మోసం చేయాలనేసి, ఒకరిని నేరం చేయాలని ఆలోచించరు. అలాంటిది నాన్నని ఎవరు ఈ హత్య చేసి నాన్నని ఇరికించడం జరిగింది, వాళ్ళెవరో కనిపెట్టాలి, వాళ్ళెవరో తెలుసుకోవాలి అనేసి ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్ ఇంటికి రావడం జరుగుతుంది. మామయ్య అనేసి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంకా అమ్మ, నాన్నమ్మ అందరూ వచ్చేయండి, అమ్మమ్మ అందరూ వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అనేసి అంటే అందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఇంకా రాధ కూడా గదిలో ఉండి, ఏంటి విక్రమ్ సార్ గొంతులాగా ఉంది, అసలు ఏంటి విక్రమ్ సార్ ఈ సమయంలో ఇంటికి రావడము, అలాగే విక్రమ్ సారు మాటల్లో కూడా ఏదో సంతోషం కనిపిస్తుంది, ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నారు, ఏమై ఉంటుంది అనేసి రాధ కూడా కిందికి రావడం జరుగుతుంది. ఇంకా రామచంద్రని పట్టుకొని, మామయ్య నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అనేసి అంటే, ఏంటది అనేసి అడుగుతూ ఉంటే, ఏంటది అంటారేంటి, అంత నిదానంగా మాట్లాడతారేంటి మామయ్య, అసలు ఈరోజు ఏం తెలుసుకున్నానో తెలుసా, మన చిట్టి ఆచూకీ తెలిసింది అనేసరికి రామచంద్రయ్య ఇంకా పట్టలేనంత ఆనందంతో చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాట విన్న దమయంతి, ప్రియ మాత్రం షాక్ అయిపోతారు. ఇంకా దాంతో ఏమంటున్నావు విక్రమ్, అసలు ఏమంటున్నావురా అనేసి అంటే, అవును మామయ్య, ఈరోజు నాకు మన చిట్టి గురించి ఆచూకీ తెలిసింది, ఈ విషయం మీకు ఫోన్లో చెప్పాలి అనుకున్నాను, కానీ ఇదిగో మీ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలనేసే నేను ఇంత దూరం వచ్చాను అనేసి అంటే, అసలు ఎక్కడుందిరా మన చిట్టి, ఇప్పుడు ఎక్కడుంది చెప్పరా అనేసి అంటే, ఇంకా అదే తెలుసుకోవాలి మామయ్య, మన చిట్టి ఇంకా ఆ రోజు కారు యాక్సిడెంట్ అయితే చెరువు ఒడ్డున మన చిట్టి పడిపోతే ఒక ఆవిడ ఒక అతను వచ్చి ఇంకా మన చిట్టిని తీసుకువెళ్ళారనేసి ఇంకా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా నేను ఎలాగైనా చిట్టి కోసం వెతుకుతూ ఉన్నాను కదా, అక్కడికి వెళ్తే కానీ మన చిట్టి గురించి ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందనేసే ఈరోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మామయ్య. అయితే అక్కడికి వెళ్ళాను, కానీ ఆవిడ అప్పుడప్పుడు వస్తుందంట, పాపం వాళ్ళు ఇంకా తెలియదు కదా, ఇంకా తను అడ్రస్ తీసుకోలేకపోయారు, అందుకనేసే ఈరోజు నేను వాళ్ళతో చెప్పేసి వచ్చాను, ఇంకా ఈసారి వచ్చినప్పుడు తన ఎక్కడుంటుందో అడ్రస్ తీసుకోమని, ఇంకా సరే అనేసి అన్నారు. అందుకని ఇంకా తను అడ్రస్ తీసుకున్న తర్వాత మనము నేరుగా మన చిట్టిని కలిసేస్తాము. ఇంకా ఓపిక పట్టు మామయ్య, అయిపోయింది, మన చిట్టి త్వరలోనే మనకి దగ్గర కానుంది, మన చిట్టి త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తుంది, ఇంకా ఈ చిన్న క్లూ చాలు మామయ్య మన చిట్టి దొరకడానికి ఇంకా అనేసి అంటే, ఇంకా చాలా అంటే చాలా ఆనందంతో ఇంకా విక్రమ్ని కౌగిలించుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసిన ఇంకా విక్రమ్ వాళ్ళ అమ్మమ్మ, అలాగే సునంద, ఇంకా నందగోపాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఓ పక్క మాత్రం దమయంతి, ప్రియ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. అసలు చిట్టి దొరకడం ఏంటి అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా దాంతో చిట్టి ఏంటి, చిట్టి దొరకడం ఏంటి, అసలు ఈ చిట్టి ఆచూకీ దొరికిందంటే ఇంకా ప్రియని అస్సలు పెళ్లి చేసుకోడు ఈ విక్రమ్ ఎలాగైనా సరే. ఇంకా ఆ చేపలు పట్టే అతన్ని నేను వెళ్ళి నేరుగా కనుక్కోవాలి, అసలు
చిట్టి ఎక్కడుందో ముందుగా నేను తెలుసుకోవాలి, విక్రమ్ కన్నా ముందుగా నేను తెలుసుకోవాలి అనేసి ఇంకా దమయంతి అనుకుంటుంది. ఇంకా కౌగిలించుకున్న తర్వాత చాలా అంటే చాలా థ్యాంక్ యూ విక్రమ్, ఇంకా మన చిట్టి దొరుకుతుందనే కొంచెం నమ్మకం నాకు వచ్చింది. ఇంకా ఈరోజు నేను ఎదురు చూసిన, నేను చేసిన పూజలకి, నేను చేసిన భగవంతుని నమ్మకం నాకు ఈరోజు నాకు ఇంకా చిట్టి ఆచూకీ దొరికేలాగా చేశాడు. ఇంకా కొన్ని రోజులైతే నా చిట్టి నా దగ్గరికి వస్తుందన్నమాట. నిజమే కదరా విక్రమ్ అనేసి అంటే, నిజం మామయ్య, నేను చెప్తున్నాను కదా, ఇంకా మన చిట్టి మన దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా త్వరలోనే వచ్చేస్తుంది మామయ్య. ఇంకా మీరు బాధపడకండి, ఇక నుండి మీరు బాధపడకండి, మన చిట్టి కోసం సంతోషంగా ఎదురు చూస్తూ ఉండండి. నేను చెప్పాను కదా మామయ్య, నేను చిట్టిని వెతుకుతూ ఉన్నాను, చిట్టి కోసమే నేను ప్రాణాలతో ఉన్నాను, చిట్టి కోసమే నేను వెతకని చోటు అంటూ లేదు, అనవసరంగా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అనేసి విక్రమ్ అంటే, ఇంకా దాంతో సారీ విక్రమ్, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నా పెంపకంలో పెరిగావు, అలాంటిది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు ఎలాంటి వాడో కాస్త కూడా ఆలోచించలేకపోయాను. అసలు నువ్వు నా చిట్టిని వెతుకుతావనే ఓ పక్క నమ్మకం రా, నువ్వు వెతుకుతావనేసి ఉంది, కానీ నువ్వు ఈ మధ్య తన ఆచూకీ కోసం కాస్త నిర్లక్ష్యంగా కనిపించావు, అందుకనేసే నిన్ను కాస్త కోపంతో రెచ్చగొడితే కానీ ఇంకా సీరియస్గా తీసుకోవనేసి ఇలా నేను మాట్లాడాను, అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు, నువ్వు వెతుకుతావనే గట్టి నమ్మకం నాకుంది అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. దాంతో ఇంకా విక్రమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే, ఇంకా సునంద ఒక పక్క ఈరోజు అన్నయ్య మనకి చిట్టి దొరికే అవకాశం ఉందని చిన్న క్లూ దొరికింది, చిట్టి దొరుకుతుందనే సంతోషం కూడా కలిగింది, అందుకని ఈరోజు మనము పండగ చేసుకోవాల్సిందే, ఇంకా మీకు ఇష్టమైన స్వీట్స్ వండి పెడతాను అనేసి అంటే, నిజమే అమ్మ సునంద, నాకు నచ్చిన స్వీట్స్ ఈరోజు ఇంకా మనం అందరం పండగలాగా జరుపుకోవాలి, మన చిట్టి మన ఇంటికి వచ్చేస్తుందనే సంతోషంతో మనము పండగ చేసుకోవాలి అనేసి అంటే, సరే అన్నయ్య, ఇప్పుడే చిటికెలో స్వీట్స్ చేసుకొని వస్తాను అనేసి సునంద వెళ్తుంది. ఇంకా గదిలోకి వెళ్తారు ఇంకా విక్రమ్ రాధా. ఇంకా అవునా సార్, నిజమేనే సార్ మీరు చెప్పేది అనేసి రాధా అంటే, నిజమే రాధా, మన చిట్టి మన ఇంటికి వచ్చేస్తుంది ఇంకా అనేసి అంటే, అవునా సార్, ఇంకా మీ మరదలు మీ చిట్టి వచ్చేస్తుందన్నమాట, మీ ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే నాకు ఇన్ని రోజులు మీ పక్కన ఉన్నాను కానీ ఇంత సంతోషాన్ని ఎప్పుడు మీ ముఖంలో చూడలేదు అనేసి అంటే, నిజమే రాధా, నాకు చిట్టి అంటే నా ప్రాణం, నాకు చిట్టి లేకుండా నేను అస్సలు ఉండలేను, అలాంటిది నేను ఇప్పుడు ఎలా ఉంటున్నానో నాకే తెలియదు, చిట్టి లేకపోతే నా ప్రాణం లేనట్టే, అసలు నేను లేనట్టే, నేను తను ఒక్కటే అనేసి ఇంకా తన ముఖంలో ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాధ తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ కాసేపు తర్వాత ఇంకా చిట్టి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాసేపు తర్వాత రాధ వైపు చూస్తాడు. ఏంటి నా వైపు అలా చూస్తున్నావేంటి అనేసి అంటే, ఏమీ లేదు సార్, మీ చిట్టి చాలా అంటే చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే మీలాంటి బావ తనకి దొరకడం చాలా అదృష్టం, మీ అంతగా ప్రేమించడం తన అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, అందుకే మీరంటే తనంటే మీకు అంత ఇష్టపడుతున్నారు, 14 ఏళ్ళు అయినా సరే మీరు తనని మర్చిపోలేకపోతున్నారంటే మీ చిట్టి అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది, అందుకనే ఆ చిట్టి త్వరగా రావాలనేసి, నేను కూడా మీ చిట్టిని చూడాలని త్వరగా రావాలనేసి కోరుకుంటున్నాను అనేసి అంటే, అవును నీవు చూద్దు, త్వరలోనే చూద్దు, మా చిట్టిని చూసేద్దు అనేసి, నీకన్నా అందంగా ఉంటుందిలే అనేసి ఇంకా విక్రమ్ అంటే, అవునా సార్ మీరు చూసారా, అంటే ఇప్పుడు నేను అందంగా లేను అన్నట్టే కదా మీరు మాట్లాడుతున్నారు అనేసి అంటే, లేదు లేదు నువ్వు కూడా అందంగానే ఉంటావు, కానీ మా చిట్టి కన్నా కాస్త తక్కువ అనేసి అంటాడు. సార్ మీరు అలా మాట్లాడితే నేను ఊరుకోను, నా అందం తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే మీ చిట్టి నాకన్నా అందంగా ఉంటుంది అనేసే కదా మీ ఉద్దేశం అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఊరికే అలా అంటున్నాను లే రాదా, నీవు కూడా చాలా అందంగా ఉంటావు, అయినా నేను చిట్టిని చూడలేదు కదా ఎలా ఉంటుందో అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా సరే సార్
పదండి భోజనం చేద్దాము అనేసి ఇంకా భోజనం చేయడానికి వెళ్తారు. ఇంకా అక్కడ దమయంతి ప్రియ మాత్రం చాలా కోపంగా కూర్చుంటారు. ఇంకా విక్రమ్ దమయంతి వైపు చూస్తూ, ఏంటత్తయ్య ఈరోజు మేమంతా చాలా సంతోషంగా కనిపిస్తున్నాం, నువ్వు మాత్రం మీరెందుకు అలా డల్గా కనిపిస్తున్నారేంటి? మన చిట్టి దొరికింది కదా, ఇంకా సంతోషం సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా అనేసి అంటే, అవును అవును అనేసి అంటే, మీ మాటల్లో ఏదో తేడాగా కనిపిస్తుంది, ఏంటి మన చిట్టి ఎప్పటికీ దొరకొద్దు అనుకుంటున్నారా ఏంటి అనేసి విక్రమ్ అంటాడు. అలా ఎందుకు అనుకుంటాం విక్కీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? మన చిట్టి దొరకాలనేసే కదా అందరం కోరుకుంటుంది, అలాంటిది దొరకొద్దనేసి ఎందుకు అనుకుంటాము అనేసి అంటే, అదే చిట్టి దొరికితే నేను ప్రియని పెళ్లి చేసుకోను అనేసి కదా మీ ఉద్దేశం అనేసి విక్రమ్ అంటాడు. అలా ఏమీ అనుకోవడం లేదు, అయినా నువ్వు ఇప్పుడు రాధకు పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా ప్రియని ఎలా పెళ్లి చేసుకుంటావు అనేసి అంటే, అవును కదా మర్చిపోయాను అనేసి విక్రమ్ అంటాడు. మర్చిపోవడం ఏంటి, నువ్వు పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయావా, లేకపోతే అసలు నీకు భార్య ఉన్న సంగతి మర్చిపోయావా అనేసి దమయంతి అంటుంది. దాంతో ఇంకా అది ఏమీ లేదత్తయ్య ఇంకా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో దమయంతి, నాకు తెలుసులే మీది ఏదో ఉందనేసి, మీ ఇద్దరి మధ్యలో నిజమైన పెళ్ళి కాదేమో అనిపిస్తుంది, అన్నయ్య అన్నట్టుగా మీది నిజమైన పెళ్ళి కాదేమో, కానీ త్వరలోనే ఆ నిజమేంటో తెలుసుకొని బయట పెడతాము. ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటున్నారు కదా, అదేంటో పెళ్ళి అనేది బయటపడ్డ తర్వాత ఆ రోజు చూస్తాం నీ ముఖంలో బాధని అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా మరోపక్క ప్రియ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చిట్టి వచ్చిందంటే నిజంగానే ఇంకా బావ అన్నట్టుగా ఇంకా చిట్టిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు నన్ను పెళ్లి చేసుకోడు కదా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.